గుజరాత్లోని గాంధీనగర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ని వివరించారు. భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ ముఖ్య పాత్ర పోషించబోతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్కరణలకు ముందు వృద్ధి రేటు సాధారణంగా ఉండేదని, 1991 సంస్కరణల తరువాతే విప్లవాత్మక మార్పులొచ్చాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారత్వాసి ఉంటున్నారని, ప్రతి నలుగురు భారత్ ఐటీ నిపుణుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వ్యక్తి ఉంటున్నారన్నారు చంద్రబాబు. గతంలో ఐటీ ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులొచ్చాయని, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందన్నారు. ఏపీలో ఎప్పుడో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు చంద్రబాబు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, transport, commercial, you name anything. We want to go in a big way. This is our vision. I strongly believe once IT revolution, now energy revolution. Everybody will focus about energy revolution. At this crucial stage, Prahalad Joshi ji is the minister. He will be remembered in the history of India. Take it up seriously, take to the logical conclusion. It is a game changer for India, not only one state or two states. విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2014లో ఆంధ్రప్రదేశ్లో సోలార్, విండ్ పవర్ ప్రవేశపెట్టామన్నారు. విద్యుత్ బిల్లుల కట్టడికి ఆర్ఈతో పాటు కటింగ్ ఎడ్జ్ సాంకేతికత వాడాలని అభిప్రాయపడ్డారు. గ్రిడ్ నిర్వహణకు, సమతూకానికి విద్యుత్ రవాణా వ్యవస్థని మెరుగుపరచాలన్నారు ఏపీ సీఎం. క్లీన్ ఎనర్జీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న చంద్రబాబు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రమోట్ చేయాలన్నారు. విద్యుత్ రవాణా వ్యవస్థ మెరుగుపరచడంతో పాటు గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ ను సమర్థంగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఫలితంగా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించామన్నారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. నెట్ క్యాప్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందన్నారు ఏపీ సీఎం. ఏపీలో విన్ విన్నర్ విధానంలో భూ సమీకరణ జరుగుతోందన్నారు చంద్రబాబు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యమేనన్న చంద్రబాబు రాజధాని అమరావతి అంశాన్ని సదస్సులో ప్రస్తావించారు.